జిల్లా రెంటచింతల మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాల్వాయ్ జంక్షన్ సమీపంలో అనధికారికంగా నడుస్తున్న బయోడీజిల్ బంకులో డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 20 రోజులుగా డీజిల్ లేని కారణంగా బంక్ ఖాళీగా ఉండగా ఈ ఉదయం కొత్తగా డీజిల్ వచ్చిందని బంకును ఓపెన్ చేశారు. అన్ని యంత్రాలను ఆన్ చేసిన సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రషీద్ గా గుర్తించారు. బయోడీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నట్లు సమాచారం. బంక్ అనధికారికంగా నిర్వహించారనే అంశంపై అధికారులు విచారణ ప్రారంభించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సువర్ణబాబు అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి, అసలు ఎలా జరిగింది అక్కడ ఈ ఘటన? ఫాతిమా, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ వద్ద అయితే ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. బయోడీజిల్ అనుమతి లేకుండా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి వెలువడింది. ఈ అగ్ని ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి కార్మికుడు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొకరికైతే తీవ్ర గాయాలైనట్లయితే తెలిసింది. తీవ్ర గాయాలైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా మాచర్ల హాస్పిటల్కి తరలించారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి ఖచ్చితంగా చేరుకుంటారు. మంటల్లో అదుపులోకి తీసుకుని జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో చూసుకున్నట్లయితే బంకు అనధికారికంగా నిర్వహిస్తున్నారని అధికారులను విచారించారు. ఈ బంకు అనేది అనధికారికంగా నడవడంతో అంటే అనధికారికంగా నడుస్తుంది. సుమారుగా 20 రోజులుగా బంకు డీజిల్ నిల్వ లేకపోవడంతో కొత్తగా వచ్చిన డీజిల్ ని ఇది అన్లోడ్ చేసి లోడ్ చేసే టైంలో మోటార్లో ఈ కరెంటు మొత్తం అన్ని ఆన్ చేయడంతో ఈ అగ్ని ప్రమాదం అనేది కరెంట్ షార్ట్ సర్క్యూట్ అలా జరిగింది అని అనుకోవచ్చు. వ్యక్తి ఎవరు అసలు యాక్చువల్ గా అక్కడ? సువర్ణబాబు, మృతి చెందిన వ్యక్తి ఎవరు? రషీద్ అనే వ్యక్తి ఇక్కడ కార్మికుడు. ఇక్కడ పెట్రోల్ బంకులో లోడింగ్ అన్లోడింగ్ తెల్లవారుజామున ఎవరు లేని టైంలో ఆయిల్ బంక్ లారీలు వచ్చి ట్యాంక్ అన్లోడ్ చేసే టైంలో ఇప్పుడు 20 రోజుల నుంచి నిల్వ ఉన్న బంక్ అయితే మొత్తం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా వచ్చి అన్ని కరెంటు విద్యుత్ మధ్య ఆన్ చేసే టైంలో మోటార్ ఆన్ చేసి అన్లోడ్ చేసే సమయంలో ఒక కార్మికుడు రషీద్ అనే వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. మరొకరికైతే తీవ్ర గాయాలడంతో వెంటనే 108 ఫోన్ చేసి 108 నుంచి గవర్నమెంట్ మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ తరలించినట్టే తెలుస్తుంది. మృతుడి కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అన్నది ఏమైనా ప్రభుత్వం అందజేస్తారంటారా? ఇప్పటి వరకు అయితే ఏం లేదనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అతన్ని కూడా హాస్పిటల్ తరలించి అనమాట. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి మాచర్ల ఎమ్మెల్యే అయితే కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు అయితే రాలేదంట. చూసుకున్నట్లయితే అనధికారికంగా నడుస్తుంది కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అక్కడ ఉన్న వ్యక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు ఫర్ ద అప్డేట్.